హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు ఇంటర్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేసుకునే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి, కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ అలాగే వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్స్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్లోని నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనం వచ్చేసి టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉన్నామన్నమాట. అండ్ ఇక్కడ జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో మనకు వచ్చేసి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడైతే క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఆఫీస్ లొకేషన్స్ వచ్చేసి మనకు నోయిడా, గుర్గాన్, కోల్కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ అండ్ హైదరాబాద్లో అయితే ఈ యొక్క ఆఫీస్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో మెయిన్ బ్రాంచ్ వచ్చేసి మనకు గుర్గాన్లో అయితే ఉందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటంటే సో మనకు ఈ యొక్క రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వచ్చేసి సో మేనేజ్ కాల్స్ ఫ్రమ్ ప్రీమియం అకౌంట్ హోల్డర్స్ కస్టమర్స్ రిగార్డింగ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్, కస్టమర్ సర్వీసెస్ ప్రాబ్లమ్స్ అండ్ జనరేట్ లీడ్ ఆఫ్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ లైక్ పర్సనల్ లోన్, హోమ్ లోన్, జనరల్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్, ఆటో లోన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కస్టమర్స్ అంటే ప్రీమియం అకౌంట్ హోల్డర్ కస్టమర్స్కి సంబంధించి మనము కాల్స్ని అయితే మేనేజ్ చేయగలగాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే యొక్క బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ లైక్ పర్సనల్ లోన్ కావచ్చు, హోమ్ లోన్ కావచ్చు, జనరల్ ఇన్సూరెన్స్ కావచ్చు, క్రెడిట్ కార్డు, ఆటో లోన్కి సంబంధించి సో కస్టమర్స్కి ఏమైనా ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని అయితే మనము సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండ్ అలాగే దీంతో పాటు కస్టమర్ సర్వీస్ అండ్ సేల్స్ అని చెప్పేసి అప్ సెల్లింగ్, క్రాస్ సెల్లింగ్, ప్రొవైడింగ్ రెగ్యులర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ టు ద కస్టమర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో రెగ్యులర్గా మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే మనము కస్టమర్స్కి అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరైతే కంగారు పడకండి, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు సో బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇది వచ్చేసి మనం చేసినట్టు వర్క్ అనమాట. సో మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చదువుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో అండర్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకు ఇంటర్, డిప్లొమా స్టూడెంట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే గ్రాడ్యుయేట్ అంటే సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇంటర్ అండ్ అలాగే డిప్లొమా అండ్ అలాగే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఫ్రెషర్స్కి అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వాళ్ళే నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెషర్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ క్యాపబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఇంగ్లీష్లో ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు కస్టమర్ సెంట్రిసిటీ అని చెప్పేసి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే హైయెస్ట్ వాల్యూ ఫర్ ది కస్టమర్, ఆల్వేస్ విల్లింగ్స్ టు హెల్ప్, డెమోన్స్ట్రేట్ ఓనర్షిప్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే మనము కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటి స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎందుకంటే మనము కస్టమర్స్కి సో ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ని కన్వే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే సో వాళ్ళు ఏది చెప్పినా కూడా మనము సో అర్థం చేసుకోవాలనేటువంటి కెపాసిటీ ఉండాలన్నమాట. సో కాబట్టి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఎందుకంటే కస్టమర్స్ యొక్క బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ సంబంధించి సో ప్రాబ్లమ్స్ సో ఇష్యూస్ని అయితే రైజ్ చేస్తారు కాబట్టి సో యొక్క ప్రాబ్లమ్స్ని మనము సాల్వ్ చేసేటువంటి కెపాసిటీ ఆ యొక్క కీ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అప్రోప్రియేట్ ఇన్ఫర్మేషన్ని కూడా ఈ యొక్క కంపెనీ పాలసీస్ అండ్ ప్రాసెస్ ప్రకారము సో కస్టమర్స్కి మనము ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గుడ్ అండర్స్టాండింగ్ అండ్ ఈక్విటీ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈజ్ మస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు కంప్లీట్గా అవసరం లేదనమాట. సో బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్లో శాలరీ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇక డిజిటల్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి మనము గ్లాస్ డోర్ వెబ్సైట్లో శాలరీ కనుక చెక్ చేసినట్టయితే సో మనకు మంత్లీ 20,000 అబోవ్ శాలరీ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మనము ఇంటి దగ్గర నుండే ఈజీగా 20,000 వరకు ఎర్న్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలనుకుంటున్నారో సో ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్కి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయలేదు. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా. సో ఇక అప్లై నవ్ బటన్ పైన క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. అప్లై నవ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో మనము అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో నేనైతే మొబైల్లోనే అప్లై అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. సో మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అండ్ అలాగే లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. అలాగే మీ ఈమెయిల్ అండ్ అలాగే మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కంట్రీ సో ఇండియా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ దిస్ జాబ్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సో సింపుల్గా అండ్ మీకు ఇంకా ఏమైనా బ్యాంకింగ్ ప్రోడక్ట్ సంబంధించి సో ఇన్ఫర్మేషన్ తెలుసుంటే అది కూడా మెన్షన్ చేయండి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే ఇక్కడ మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రెజ్యూమ్ అయితే కంపల్సరీగా అప్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ అప్లోడ్ బటన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఫైల్స్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక ఫైల్స్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్. సో చూడండి రెజ్యూమ్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. సో అప్లై నవ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పాపప్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ అని చెప్పేసి సో మనం అప్లై చేసుకున్నట్టు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారనమాట మీ యొక్క రెజ్యూమ్ని. సో మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యిందంటే సో మిమ్మల్ని ఈమెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి సో టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేసేసి మీకు ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ మీరు ఈ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మాత్రమే ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇదైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.